హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి హెల్తీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. పాలని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రస్కులని ఒక 7-8 వరకు తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రస్కులని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 10 వరకు కాజు, ఒక 10 వరకు బాదం, పంప్కిన్ సీడ్స్‌ని ఒక 10 వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి యాలకులను ఒక 4, 5 యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం, తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ వీటిని చల్లార్చే వరకు ఈ విధంగా ఉంచేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకొని దీనిపైన బాదం కాజుని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో దీన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి కూల్గా హెల్తీగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇలా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.